కార్తిక్ గారు మీరు సమాధానం చెప్పండి, అధికార పార్టీలో ఉన్నారు. యా, ప్రేమ్ గాంధీ గారు ప్లీజ్ కంటిన్యూ. ఐన్ఎస్ ప్రేక్షకులు అదే వివిధ పార్టీ నుంచి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం. బడ్జెట్ అనేటువంటి విషయం వచ్చే వరకు ప్రజలందరూ కూడా ఆశిస్తారు ఏదో కొంత గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏదో మార్పు వస్తుంది అన్నటువంటి సంక్షేమ పథకాలు, లేదా ప్రభుత్వం పేదవాడు పేద మధ్య తరగతి వాడు ఆలోచించే విధానానికి కొంత పూర్తి భిన్నంగా బడ్జెట్ కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా ఒకటే ఏడ కనబడుతుంది అంటే మళ్ళా మద్యంలోనే వాళ్ళ ప్రాఫిట్ కనబడుతుంది. గత ప్రభుత్వం ఇచ్చే గత సంవత్సరం లేదా అంతకన్నా ముందు సంవత్సరం బీఆర్ఎస్ కూడా 25,000 కోట్ల రూపాయలు 25,617 కోట్లు మద్యం ద్వారా ఆదాయం వస్తుంది అని అంటే, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 27,623 కోట్లు ఆదాయం మద్యం ద్వారా వస్తుందని వాళ్ళు కూడా అదే క్లెయిమ్ చేసుకుంటున్నారు. అంటే మద్యం ద్వారా ఆరోగ్యాన్ని ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే తెలవాలి. అసలు ప్రజల మొత్తాన్ని కూడా ఒక మద్యం ద్వారానే ఆదాయం పూరా సమకూర్చుకుంటాము, దేశం మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా మద్యం ద్వారానే నడుస్తున్నటువంటి వాతావరణాన్ని మళ్ళా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు అంటున్నటువంటి 6 గ్యారెంటీలు సాధ్యం కాదని క్లియర్ గా ఈ బడ్జెట్ లో మనకు కనబడతా ఉంది. దానికి తోడు వీళ్ళు అంటున్నటువంటి కొన్ని విషయాల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాలు మాట్లాడే గత ప్రభుత్వం మోసం చేసింది, ఉద్యమకారులకు అన్యాయం చేసి అది చేసింది అన్నప్పుడు వీళ్ళు కూడా ఉద్యమకారుల కోసం ఒక ఎప్పుడో చెప్పినటువంటి ఒక హామీ 250 గజాలు అన్నారు. అది ఊసేలేదు. అది అసెంబ్లీలో మాట్లాడరు, బడ్జెట్ సంసదలో మాట్లాడరు, ఎక్కడ కూడా మాట్లాడరు. ఉద్యమకారుని మళ్ళా మోసం చేసిర్రు. అలాగే ఇంటర్ మరియు డిగ్రీ విద్యార్థులకు 5 లక్షల రూపాయలు భరోసా అన్నారు. ఎక్కడ పోయినా ఆ భరోసా వాళ్ళకే తెలవాలి. అంటే ఇలా వాళ్ళు మాట్లాడిన దాంట్లో చాలా కీలకమైనటువంటి విషయాలు. ఇవన్నిటిని కూడా ప్రజలు వీళ్ళ ఇచ్చినటువంటి పథకాలకు ఆకర్షితులై వాళ్ళకి ఓటు ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పుడు దాని వైపు పూర్తిగా చూడనటువంటి పరిస్థితులు. తులం బంగారం అన్నారు. మహిళలు ఇలా వద్దన్నా అవునన్నా ఎట్లయితే మధ్యతరగతి పేదవాడి నుంచి ఉన్నత స్థాయి ఉన్నంత వరకు కూడా బంగారం ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికి తెలుసు. అరే ఆడపిల్ల పెళ్లి అవుతుంది, ఒక తులం బంగారం ప్రభుత్వం ఇస్తుంది, గత ప్రభుత్వం కన్నా వీళ్ళు ఇంకో తులం ₹1,00,000 పాటు తులం బంగారం ఇస్తారనేటువంటి ఆశ ఉన్నప్పుడు తులం కాదు గ్రామ్ బంగారం ముచ్చట కూడా మాట్లాడుతున్నారు, పూర్తిగా మర్చిపోయారు. అన్నిటికీ తోడు అంటే అంత ధైర్యం ఇప్పుడు ఎన్నికల ప్రసంగాల్లో ఎన్నికల హామీల్లో ఇచ్చేటువంటి హామీలు వేరు, ఎలక్షన్ ప్రచారంలో ఆచరణలోకి వచ్చేసరికి జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి అన్నాం, నిరుద్యోగ భృతి వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇస్తా అన్నారు, వీళ్ళు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ అన్నారు, పూర్తి స్థాయిలో కాలేదు. తులం బంగారం అంటే ఇవాళ రేపు ₹1,00,000 సో కళ్యాణ్ లక్ష్మి ఎంతవరకు వస్తుందా ఎంతవరకు రావట్లేదా ఇంకా పూర్తి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. తులం బంగారం అసలు ఈ ప్రభుత్వంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? తో పాటు స్కూటీలు కూడా మళ్ళా అదే నేనేమంటున్నా, కొంత లేదా కొంత ఇప్పుడు ఆ వృద్ధుల కన్నా ఇచ్చే అవకాశం ఉంటుండే సార్. వృద్ధుల కన్నా పెన్షన్ పెంచితే, ఎందుకంటే వృద్ధులు ఇలా ఉన్న పరిస్థితులు మనందరికి కూడా తెలుసు. ఇలా మెడికల్ వ్యవస్థ ఎట్లా ఉంది, మధ్యతరగతి పేదవాడు కనీసం మెడికల్ బీపీ షుగర్ టాబ్లెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి కనబడతా ఉన్నది. అయితే ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ చూసి వాళ్ళు ఏమి ఇచ్చారు, ప్రభుత్వ ఆరోగ్యం దాంట్లో 12,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. 12,000 కోట్లు ఏమైతుంది ఏది వైద్య రంగానికి ఎటైతుంది సార్? ఏం సరిపోదు కదా. ఇలా మీరు కొన్ని హాస్పిటల్ చూడండి, ఉస్మానియా గారులే కదా, అక్కడ వరంగల్ GHS చూడండి, దాని పరిస్థితి ఏముంది అంటే అనేక సందర్భాల్లో వైద్యం పట్ల నిర్లక్ష్యం కనబడతా ఉంది. సరే కనబడుతుంది. వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ ఇచ్చినా వాళ్ళు కొంత అదన్నా వెసులుబాటు ఉంటుండే. దాన్ని అన్నారు ఇప్పుడు సంవత్సరం గడిచింది, 14 నెలలు గడిచింది, దాని మీద మేమైతే ఆశించినాం. ఖచ్చితంగా ఏది ఉన్నా ఉండకపోయినా వృద్ధుల పెన్షన్ పట్ల బడ్జెట్ లో ఖచ్చితంగా అది పెంపు ఉంటది, దానికి కొంత మార్పుకు శ్రీకారం చుడతారనేటువంటి అనుకున్నాం. కానీ ఏ మాత్రం ఇది లేదు. ఈ అనేక అంశాల్లో పేద మధ్య తరగతి ఉపయోగపడేటువంటి బడ్జెట్ ఇక్కడ క్లియర్ కనబడతలేదు. ఏదో అంకలి గారెడి తప్ప ఇంకో అంశం ఎక్కడ కనబడతలేదు. మళ్ళా మద్యం మీదనే వచ్చే రెవెన్యూనే పెంచుకుంటూ పోయింది తప్ప ఎక్కడ సంక్షేమ పథకాల మీద మాట్లాడింది, ఏ ప్రాజెక్టు సంబంధించిన అంశాలు మాట్లాడింది, ఎక్కడ మాట్లాడలే. కానీ ఏం చేసుకుంటూ పోయింది అంటే గత సంవత్సరం ఇచ్చినటువంటి బడ్జెట్ లో కొంత పెంచి 5 ఉంది అనేటువంటి వాతావరణమే చూడబడింది. కానీ ప్రజలకి పేద మధ్య తరగతి ఉపయోగపడేటువంటి బడ్జెట్ అయితే పూర్తిగా కాదు. ఇప్పటికైనా సరే ఏది ఏమైనా కానీ ఒకటే, ప్రభుత్వం ఎట్లా కాలేదు, ఇంకో 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు గడిచిన సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల విషయం అట్లా ప్రేమ్ గాంధీ గారు, సంక్షేమ పథకాల విషయం ఆఫ్ కోర్స్ మనం చూస్తున్నాం. ఇందాక శేషు గారు మాట్లాడారు, కాంబోజ్ గారు మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు, ప్రజల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. బట్ కమింగ్ టు ఒక విజన్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటిది, ఒక ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడతాం, సో దానికి కేటాయించినటువంటి బడ్జెట్ కానీ, ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాల్లో ఏ సిటీ మేము దాన్ని కడతాం అని చెప్పి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి కొంత ఏమైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించి ఎన్ని ట్రిలియన్లు, 1 ట్రిలియన్ చేస్తా ఉన్నారు. 10 ఏళ్లలో $1 ట్రిలియన్ వ్యవస్థ లక్ష్యంగా ఒక మెగా మాస్టర్ ప్లాన్ చేస్తా ఉన్నారు. 2050 ప్రకటించింది సర్కార్.
వర్కౌట్ అవుతుంది అనుకోవాలా? ఎందుకంటే దీని వెనకాల ప్రశ్న, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించింది, ఎన్ని ట్రిలియన్లు చేస్తారన్నటువంటి ప్రశ్న కూడా ఒకటి కనిపిస్తుంది. అయితే నేనేమంటున్నా, అభివృద్ధి పక్షాన్ని ఉండడము, వాళ్ళు ఆ టార్గెట్ పెట్టుకోవడము, ఆ ట్రిలియన్ రాష్ట్రంగా చేయడం సంతోషమే, దాంట్లో ఏం లేదు. కానీ విద్యా వైద్యం పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? వీళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడేది ఏమన్నారు, ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అన్నారు. ఎక్కడ దాని ప్రస్తావన లేకుండా పోయింది. అంటే ప్రజలు ఇప్పుడు విద్యా వైద్యంకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పేద మధ్య తరగతి ప్రజల్లో మార్పు వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా కూడా బలోపేతం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలా ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ, మధ్య తరగతి పేదవాడు అత్యధికంగా ఖర్చు పెట్టేటువంటి అంశాలు అంటే రెండు విద్యా వైద్యం. ఈ రెండు విద్యా వైద్యం పట్ల ప్రభుత్వం కొంత చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఇలా చాలా మార్పు ఉంటుండే. వీళ్ళు అన్నారు మండల వారిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నారు, దాని ప్రస్తావన లేదు. వైద్యం పట్ల ఒకటే, ఏదో ఉస్మానియా హాస్పిటల్ ఒకటే మార్చారంటున్నారు, కానీ ప్రభుత్వ వైద్య రంగం పైన కొంచెమైనా మార్పు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తలేదు కాంగ్రెస్. ఒకవేళ ఆ ప్రయత్నం ఏదైనా జరిగి ఉంటే ఖచ్చితంగా పేద మధ్య తరగతి ప్రజలకి చాలా ఉపయోగపడేటువంటి అంశాలు ఉండే. దాని మీద బడ్జెట్ లో ఒక్క మాట కూడా లేదు కదండి. అది ఇవన్నీ బాధాకరమైనటువంటి. If you are running a business where you are the one who's managing operations, sales, marketing,